ఏంటి నాన్న ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నారు? అరే, ఈ చెల్లికి మంచి పెళ్లి సంబంధం వచ్చిందిరా. మన ఆదిత్య వాళ్ళకి బాగా నచ్చిందిరా. పైగా ఒక్క రూపాయి కట్నం కూడా వద్దంటుండు. ఈ రోజు దాని పెళ్లి ఎలా చేయాలని బెంగగా ఉండేదిరా. ఈ రోజుతో ఆ బాధ్యత తీరిపోబోతుందిరా. అసలే తల్లి అని పిల్ల ఇంత చిన్న వయసులో అత్తారిని పంపించడం కొంచెం బాధగానే ఉందిరా. అయినా ఏదో ఒక రోజు పంపించాల్సిందే కదా. అవును నాన్న, మళ్ళీ దానికి ఇంత మంచి సంబంధం వస్తుందో రాదు, వచ్చినప్పుడే చేసేస్తే బెటర్. సరే సరే, రేపే పెళ్లి వాళ్ళు వస్తారు, ఏర్పాట్లను చేసుకోవాలి పద. నాన్న, ముందు ఈ విషయం చెల్లికి చెప్దాం నాన్న. అరే, మర్చిపోయాను కదా. అమ్మా ఆదిత్య, ఆదిత్య, బంగారు తల్లి, ఒకసారి ఇలా రావమ్మా, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. చూడమ్మా, నీకు మంచి పెళ్లి సంబంధం చూసిన అబ్బాయి అపోలోలో చీఫ్ సర్జన్. విన్నాను నాన్న. దొంగ మొత్తం వినేసావా? నువ్వు ఆగరా. చూడమ్మా, నువ్వు వాళ్ళకు బాగా నచ్చేసావు. మనతో మాట్లాడుకోవడానికి రేపు వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. నీ ఫోటో వాళ్ళకు పంపించాను. ఇదిగో అబ్బాయి ఫోటో. నాన్న, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాన్న. సడన్గా పెళ్ళంటే ఎవరికైనా భయంగానే ఉంటుందిరా. ఒకసారి వాళ్ళతో మాట్లాడితే భయం పోతుంది. లేదు నాన్న, నిజంగానే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. అసలు పెళ్ళే ఇష్టం లేదా లేకుంటే ఈ పెళ్ళి ఇష్టం లేదా? అరే నువ్వు ఆగరా. ఎందుకు ఇష్టం లేదు? నీకెందుకు ఈ పెళ్లి ఇష్టం లేదు చెప్పు. నాకు కారణం ఏందో చెప్పు. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న. పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తావు? పెళ్లి చేసుకోకుండా ఏం సాధిస్తావు? పెళ్లి చేసుకుంటే ఇంకేం సాధించలేనేమని భయంగా ఉంది నాన్న. ఏంటి? అవును నాన్న, నేను బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని నా కాళ్ళ మీద నేను నిలబడాలి. అండ్ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్. ఎవరితోనో లవ్వు గివ్వు అంటూ తిరుగుతున్నట్టుంది నాన్న, అందుకే జాబ్ కెరీర్ అంటూ నసుగుతుంది. మాటలు మంచిగా రానిరా. ఒక అమ్మాయి మ్యారేజ్ వద్దు అంటే దానికి లవ్వేనా? వేరే రీజన్ ఏమీ ఉండదా? ఒక అమ్మాయి మ్యారేజ్ వద్దు అంటే దాని వెనుక 100 కారణాలు ఉంటాయి. ఇలా ప్రతిదాన్ని లవ్తో ముడివే ప్లీజ్. అయినా వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. లవ్ కాకుంటే పెళ్లి ఎందుకు వద్దంటున్నావు? ఈ జాబులు ఏమన్నా ఉంటే మీ అన్న చూసుకుంటాడు. నువ్వు పెళ్లి చేసుకో అంతే. అలా కాదు నాన్న, నాకు ఇష్టాలు ఉంటాయి కదా. అదంతా నాకు తెలియదు. నేను వాళ్ళకి మాట ఇచ్చాను, రేపు వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. నువ్వు సైలెంట్ గా వచ్చి కూర్చో. ఇదంతా నేను చూసుకుంటాను. ఇన్ని రోజులు అదే చేశానుగా నాన్న, ఇంకా సైలెంట్గానే కూర్చుంటే నా లైఫ్ ఏమైపోతుందని భయంగా ఉంది. అంటే ఏంటి ఇప్పుడు? ఇన్ని రోజులు నిన్ను కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో కూర్చోబెట్టామా? అమ్మ లేని లోటు తెలవకుండా నేను పెంచాను చూడు, అది నా తప్పే. అమ్మలే లోటు తీర్చారు, కానీ అమ్మ అవ్వలేకపోయారుగా నాన్న. అంటే ఏంటి ఇప్పుడు? నేను నిన్ను బాగా చూసుకోలేను అంటున్నావా? నేను అలా అనలేదు నాన్న. ప్రతి విషయాన్ని నాన్నతో షేర్ చేసుకోలేము. అలా అని నాన్న అమ్మలా కూడా అన్నిటినీ అర్థం చేసుకోలేడు. మేము నిన్ను అర్థం చేసుకోకుండానే ఇన్ని ఇయర్స్ హ్యాపీగా ఉన్నావా? ఎక్కడ అర్థం చేసుకున్నారా? చిన్న చిన్న విషయాల్లో నా ఇష్టానికి నన్ను వదిలేసి ఇప్పుడు నా లైఫ్ విషయంలో మాత్రం అంతా మీ ఇష్టమే అంటున్నారు. ఇంక ఇక్కడ అర్థం చేసుకోవడం ఏముందిరా? అయితే మేము నిన్ను మీ అమ్మని అర్థం చేసుకోవట్లేదా? ఈరోజు అమ్మే గనక బ్రతికి ఉంటే మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి నాతో పాటు అమ్మ కూడా ఉండేది. ఒకవేళ మీరే అమ్మలా అర్థం చేసుకొని ఉంటే ఇలా మిమ్మల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం నాకు ఉండేది కాదు నాన్న. అయితే నువ్వు మా పరువు తీయడానికి ఇలా మాట్లాడుతున్నావా? ఎన్ని చెప్పినా మా నిర్ణయంలో మార్పు లేదు. అయినా నేను చూసిన వాళ్ళు ఏం తక్కువైందని ఈ పెళ్లి వద్దంటున్నావు? చెప్పు, ఒక్క కారణం చెప్పు, నేనే ఈ పెళ్లి ఆపిస్తా. తక్కువ ఎక్కువ అన్నది మ్యాటర్ కాదు నాన్న. ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అనేవి మ్యాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్కి నేను ప్రిపేర్డ్గా లేను. అండ్ నేను నా స్టడీస్ కంప్లీట్ చేసి మంచి జాబ్ తెచ్చుకొని ఎవరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్గా బ్రతకాలి అనుకుంటున్నాను. పెళ్ళికి ప్రిపరేషన్స్ ఏమి ఉండవు. అయినా ఎంతమంది కాలేజీలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవట్లేదు? వాళ్ళందరూ హ్యాపీగా లేరా? అయినా నీకెందుకు ఆ ప్రాబ్లం? ఒక ప్లానింగ్ లేకుండా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్న 10 మంది గురించి మాత్రమే నీకు తెలుసు, కానీ మిగతా 90 మంది గురించి ఎవరూ పట్టించుకోరు. నీ తీరు నీదే కానీ మా గురించి ఆలోచించవా? మేమేం చేసినా నీ బాగు గురించి. నా బాగు గురించి అయితే ముందు సంబంధాలు చూడడం ఆపేండి నాన్న. నాకు సమాధానం చెప్తావు, కానీ చుట్టాలకు చుట్టుపక్కల వాళ్ళకు ఏం సమాధానం చెప్తావు?
తల్లి లేని పిల్లని ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుకుంటావని చెప్పి వాళ్ళందరూ అడుగుతున్నారు. అంటే ఏంటి నాన్న? చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళ కోసం నేను పెళ్లి చేసుకోవాలా? వాళ్ళ మాటలకు ఇచ్చే రెస్పెక్ట్ నాకున్న ఫీలింగ్స్కి లేదా? అయినా ఇప్పుడు నా పెళ్ళి ఎప్పుడు అని అడిగే ప్రతి ఒక్కడు రేపు పెళ్ళయ్యాక నేను కష్టాల్లో ఉంటే రారు నాన్న. అలాంటి వాళ్ళ కోసం నేను తొందరపడి నా లైఫ్ని రిస్క్లో పెట్టుకోవాలా? నాకు అన్నిటికంటే నా పరువే ముఖ్యం. చదువులు ఉద్యోగాలన్నీ పెళ్లి తర్వాతనే, ఇప్పుడేం చేయడానికి వీల్లేదు. నాన్న చెప్పింది విను, పెళ్ళయ్యాక నీకు నచ్చింది చేసుకో. కావాలంటే ముందే వాళ్ళతో మాట్లాడదాం నీ చదువు గురించి. ఈ మాటలు నమ్మే పెళ్లి చేసుకొని ఏదో సాధించాలి అనుకుంటాం. పెళ్లి తర్వాత అర్థమవుతుంది పిల్లల్ని తప్ప ఇంకా దేన్ని సాధించలేమని. మా అమ్మాయిల నోరు మూయించనీకి చెప్పే పెద్ద అబద్ధం ఇది. ఈ విషయం మీకు కూడా తెలుసు. అయినా సరే పెళ్లి చేయడం కోసం ఇలా అబద్ధం ఆడుతున్నారు. అయినా 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు. కానీ ఇలా పెళ్లి చేయడం కోసం కన్న కూతురికి అబద్ధాలు చెప్పమని ఎవరు చెప్పలేదు నాన్న. ఆప్తవాయిగా నీ సినిమా డైలాగులు ఊకున్న కొద్ది బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఎన్ని చెప్పినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నాన్న ప్లీజ్ నాన్న, నేను చెప్పేది ఒక్కసారి వినండి నాన్న. ఏ హ్యాపీగా నాన్నంతగానే చెప్తుంటే అర్థమవుతలేదా? అయినా ఏ లవ్ అఫేర్ లేకుంటే పెళ్లి చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి నీకు? చూసా ఎవరో అబ్బాయిలతో బయట తిరగడాలు. అయినా నీకు మీ ఫ్రెండ్స్కి అబ్బాయిలతో పనేంటే? వాళ్ళంతా నా ఫ్రెండ్స్ రా, బయటికి వెళ్తే తప్పేముంది? ఊళ్ళోనే ఫ్రెండ్స్ అని బయట తిరుగుతూ ఉంటే రేపు స్టడీస్ జాబ్ అని సిటీకి వెళ్ళాక ఫ్రెండ్స్ కాస్త బాయ్ ఫ్రెండ్స్ అవుతారు. ఇంకేముంది, అడ్డగోలుగా భయం లేకుండా తిరుగుతావు. చీ, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందారా? వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. అక్కడ ఎలా మేము ఉండం కదా, నువ్వు తిరగవని గ్యారంటీ ఏముంది? నాన్న మీరు కూడానా? నేను మీ కూతుని నాన్న. మా నాన్న నాకు ఎప్పుడూ తప్పు చేయడం నేర్పించలేదు. కల్లో కూడా నేను తప్పు చేయను నాన్న. నా పెంపకంలో పెరిగిన కూతురు ఎప్పుడు నా మాటకు ఎదురు చెప్పదు. అయినా నీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది? పెళ్ళయ్యాక ఎలాగో ఆయన చూసుకుంటాడుగా. ఇక నాన్నని అంటావా? నాన్నని చూసుకోవడానికి నేనున్నాగా. ఈ జాబ్లు ఇవి చేయడానికి అబ్బాయిలా మేమున్నాగా. మీ అమ్మాయిలకేంటి ఇంట్లో పనులు చేస్తూ కూర్చోక? ఏరా, అమ్మాయిలంటే ఇంట్లోనే ఉండాలా, ఉద్యోగాలు చేయకూడదా? రోజు ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు, వాట్సాప్లో స్టేటస్లు పెడతారు కదా, విమెన్ ఎంపవర్మెంట్, ఈక్వల్ రైట్స్ ఫర్ విమెన్ అని. మరి నీ ఇంటికి వచ్చేసరికి ఏమైంది నీ ఐడియాలజీ? చచ్చిపోయిందా? అంతెందుకు, నువ్వు రోజు చదివి రాజ్యాంగంలోనే ఉంది కదా అమ్మాయిలను ఈక్వల్గా చూడాలని. ఇది చదవడమే కాదు, కొంచెం పాటించు. ఏంటి ఊకుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆగండి నాన్న, మీ దగ్గరికే వస్తున్నా. సైనా నెహ్వాల్, పివి సింధు, మితాలి రాజ్ ఇట్లా అందరి గురించి వచ్చే వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్ని మీ స్టేటస్లో పెట్టి ఆడబిడ్డ సత్తా చూపారు అంటారుగా నాన్న. మరి మీ ఇంటి ఆడబిడ్డ ఏదన్నా సాధిస్తాను అంటే ఎందుకు నాన్న వెనక్కి తగ్గుతున్నావు? ఏ నాన్న, అన్నయ్యే చదువుకోవాలా, అన్నయ్యే జాబ్ చేయాలా? నేను నీ కూతుర్నేగా, నాకు ఆశలుంటాయిగా. అంత బరువైపోయానా నాన్న నేను మీకు? నాన్న నాన్న ప్లీజ్, చెల్లి చెప్పేది కూడా ఒకసారి వినండి నాన్న. నేను మిమ్మల్ని ఖచ్చితంగా గర్వపడేలా చేస్తాను నాన్న. ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాన్న. నేను గర్వపడతా, కానీ అది నీ పెళ్లి తర్వాతే. నాన్న నువ్వు నా మాట వినకపోయినా, ఈ పెళ్లి జరగకపోయినా అమ్మతో పాటు ఈ నాన్న కూడా నీకుండడు.